స్థలం ఆక్రమణ కేసులో వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్పై విచారణ జరిగింది. మరోవైపు సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీ బెయిల్ పిటిషన్పై తీర్పు రిజర్వ్ అయింది. వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్పై హైకోర్టులో విచారణ వాయిదా పడింది. విచారణను వారం రోజులకు వాయిదా వేసింది. స్థలం ఆక్రమణ కేసులో బెయిల్ కోసం వంశీ హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే ప్రభుత్వం నుంచి ఆదేశాలు తీసుకోవాల్సి ఉందని ప్రభుత్వ న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకువెళ్లడంతో ఈ కేసు విచారణను హైకోర్టు వారం రోజులకు వాయిదా వేసింది. మరోవైపు సత్యవర్ధన్ కిడ్నాప్ కేసుకు సంబంధించి వంశీ బెయిల్ పిటిషన్ పై వాదనలు ముగియడంతో ఎస్సీ/ఎస్టీ కోర్టు ఈ నెల 24వ తేదీకి తీర్పు రిజర్వ్ చేసింది. వైసీపీ హయాంలో రెచ్చిపోయిన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి కూటమి ప్రభుత్వంలో వరుసగా షాకులు తప్పడం లేదు. ముఖ్యంగా గన్నవరం టీడీపీ ఆఫీస్ పై దాడి కేసుతో పాటు ఈ కేసులో సాక్షిగా ఉన్న సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసి సాక్ష్యాలు తారుమారు చేసేందుకు ప్రయత్నించడం, స్థలం ఆక్రమణ కేసుల్లో ఆయనపై పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది. దీంతో వంశీ రిమాండ్ ను కోర్టు ఎప్పటికప్పుడు పొడిగిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో ఆయన బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. వల్లభనేని వంశీ తనపై దాఖలైన 3 కేసుల్లో ఒకటైన స్థలం కబ్జా కేసులో బెయిల్ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ మరోసారి విచారణకొచ్చింది. దీనిపై ప్రభుత్వ లాయర్ ప్రభుత్వం నుంచి ఆదేశాలు తీసుకోవాల్సిందని హైకోర్టుకు తెలిపారు. దీంతో వంశీ బెయిల్ పిటిషన్ పై నిర్ణయాన్ని హైకోర్టు వారం రోజులకు వాయిదా వేసింది. దీంతో మరో వారం రోజుల పాటు వంశీకి బెయిల్ కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. ఇప్పటికే వల్లభనేని వంశీపై పీటీ వారెంట్లు దాఖలు చేయడంతో విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్లో ఉన్నారు. ఆయనపై విజయవాడలో ఎస్సీ/ఎస్టీ కేసుతో సహా ఇంకా సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులు నమోదయ్యాయి. మరికొన్ని కేసుల్లో కూడా పీటీ వారెంట్ దాఖలు చేయడంతో వాటిలో రిమాండ్ విధించారు. ఈ క్రమంలో సోమవారం స్థలం ఆక్రమణ కేసులో బెయిల్ కోసం వంశీ పిటిషన్ వేయగా విచారణను న్యాయస్థానం వారం రోజులకు వాయిదా వేసింది. మరోవైపు సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో నిందితుడు వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ పై విజయవాడ ఎస్సీ/ఎస్టీ కోర్టులో విచారణ జరిగింది. వంశీ వేసిన బెయిల్ పిటిషన్ పై పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. ప్రాసిక్యూషన్ తరపున వాదనలు వినిపించేందుకు అవకాశం ఇవ్వాలని గత విచారణ సమయంలో కోర్టును కోరడంతో అనుమతించింది. విచారణలో ప్రాసిక్యూషన్ తరపున రాజేంద్ర ప్రసాద్ తన వాదనలు వినిపించారు. వంశీ ఇప్పటికే అనేక కేసుల్లో దోషిగా ఉన్నారని, సత్యవర్ధన్ కూడా బెదిరించి భయపెట్టిన కేసులో నమోదైన అంశాలను కోర్టుకు విన్నవించారు. వంశీకున్న రాజకీయ ఆర్థిక బలం కారణంగా సాక్షులను ప్రభావితం చేస్తారని, ఇతర దేశాలకు వెళ్లిపోయే అవకాశం కూడా ఉన్నందున బెయిల్ ఇవ్వొద్దని వాదనలు వినిపించారు. వంశీ తరపున వాదించిన సత్యశ్రీ వంశీకి బెయిల్ మంజూరు చేయాలని, రాజకీయ కారణాలతో పెట్టిన కేసులు కాబట్టి ఉద్దేశపూర్వకంగా కుట్రతోనే వంశీని ఇబ్బందులు పెడుతున్నారని న్యాయాధికారికి విన్నవించారు. ఇరు వర్గాల వాదనలు పూర్తి కావడంతో తీర్పును రిజర్వ్ చేస్తూ ఈ నెల 24వ తేదీకి వాయిదా వేశారు.